భయంకరమైన వేదన్ని తట్టుకోలేకే ఆవిడ స్పృహ కోల్పోయారు. ఏవండి, బాధపడకండి. వైద్యుడు తాతయ్య చూసుకుంటారు. అత్తయ్య గారికి త్వరలోనే నయం అవుతుంది. సక్కు, అమ్మ 2 చేతులు కాలిపోయాయి. ఆవిడకి ఆ లోటు తెలియకుండా మనమిద్దరం ఉన్నాం కదా. అత్తయ్య గారిని మనం జాగ్రత్తగా చూసుకుందాం. ఆవిడ్ని దగ్గరుండి చూసుకో తల్లి. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదం వల్ల ఆవిడికి మానసిక సమస్యలు రావచ్చు. తాతయ్య, మీరేమంటున్నారు? అంటే మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంది. మనసులో ఒక రకమైన భయం ఏర్పడుతుంది. ఎటువంటప్పుడు ఎక్కువగా భ్రమలు కలుగుతాయి. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ఊహించుకుంటారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది శాశ్వతం కాదు. ఈ సమస్య తాత్కాలికమే. గాయాలు మాని పూర్తిగా కోలుకుంటే తప్పకుండా ఆవిడ మనసు కూడా కుదుట పడుతుంది. నిజంగానా? అవునల్లుడు గారు. ఆవిడ ప్రశాంత వాతావరణంలో ఉండాలి. ఆవిడికి ప్రేమగా ఆప్యాయంగా సేవ చేస్తే ఖచ్చితంగా కోలుకుంటారు. వదిన గారికి భ్రమలు కలగకుండా ఎవరో ఒకరు పక్కన ఉండాలి. మీరు దగ్గరుండి ఆవిడికి ప్రేమగా సపర్యలు చేస్తే కోల్పోయిన ఆత్మస్థైర్యాన్ని పుంజుకుంటారు. వైద్యుడు తాతయ్య, మేమిద్దరం అత్తయ్య గారిని చూసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనే ఆవిడకి ఏ లోటు రానివ్వము. నాకు నీ మీద నమ్మకం ఉంది సక్కు. చూడమ్మా, రమా వదిన గారికి 2 చేతులు బాగా కాలిపోయాయి. రోజు 3 పూట్ల ఆవిడ చేతులకి కొబ్బరి నూనె రాయాలి. ఇంకా నేను నీకు ఓ ఔషధం ఇస్తాను, మర్చిపోకుండా 3 పూట్ల ఇవ్వు. చేతుల్ని పలుచటి వస్త్రంతో కట్టి ఉంచండి. గాయం తీవ్రత పెరగకూడదు. వస్త్రంతో కడితే దుమ్ము పడకుండా ఉంటుంది. నేనిది గుర్తుంచుకుంటాను. రమా వదిన గారు కనీసం వారం 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందే. చేతులకి తడి తగలకుండా ఉంటే త్వరగా నయం అయిపోతుంది. ఆవిడ మళ్ళీ లేచి తిరిగేంత వరకు నువ్వే చూసుకోవాలి. స్నానం చేయించాలి, తలదువ్వాలి, అన్ని పనులు చేయాలి తల్లి. గుర్తుంచుకుంటావు కదా? తప్పకుండా. నేను దగ్గరుండి అత్తయ్య గారికి సేవలు చేస్తాను. ఆవిడ పక్కనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. ఏవండి, అత్తయ్య గారు త్వరలోనే సంపూర్ణంగా కోలుకుంటారు. కోలుకునేలా నేను చేస్తాను. సక్కు, వేడి పాలల్లో కాస్త పసుపు వేసి తీసుకురా. పాలు తాగితే ఆవిడికి కాస్త ఓపిక వస్తుంది. వెళ్ళి తీసుకురా. అలాగే తాతయ్య. వైద్యుడు తాతయ్య, అసలు అమ్మ చేతులు ఇలా కాలడానికి కారణం ఏంటి? తను నిప్పు జోలికి ఎందుకు వెళ్ళింది? నాకేమీ అర్థం కావడం లేదు. దిగు. గుళ్ళోని కలసం నీటితో మంటలు చల్లారాయి కదా. అది కాదు, అమ్మ పక్కన నాకొక కాకడ కనిపించింది. అసలు అమ్మ కాకడాన్ని ఎందుకు పట్టుకుంది? అరే, అవన్నీ ఆలోచించుకో. ఆవిడ స్పృహలోకి వస్తే ఏం జరిగిందో చెప్తారు. మనమెందుకు ఊహించుకోవడం? ఆవిడ చేతులు ఎలా కాలిపోయాయో ఆవిడే వివరంగా చెప్తారు. కాస్త ఓర్పుగా ఉండు. ఆలోచించి మనసు పాడు చేసుకోకు. వంట పూర్తయిందండి. నేను వంట చేస్తున్నాను, కానీ తినేవాళ్లు కరువైపోయారు. వండిందంతా వృధా అవుతోంది. పిన్ని, అమ్మ ఇప్పుడు ఎక్కడుంది? ఏ పరిస్థితుల్లో ఉంది? ఇంకా ఎందుకని తిరిగి రాలేదు? ఈ విషయాల గురించి నీకు ఎటువంటి దిగులు లేదా? ఎందుకుండదు యమునా? మన సమస్యలకి కారణం ఒక్కటి కాదు. అవును, 100 కారణాలున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు సక్కు దగ్గర మాత్రమే ఉన్నాయి. సక్కు వెళ్ళిపోయింది, దిగు వెళ్ళిపోయాడు, ఇప్పుడు వదిన కూడా వెళ్ళిపోయింది. ఇక ఈ ఇంట్లో మనకి మిగిలింది అశాంతి, ఆందోళన. ఏమండి, అసలు అక్క ఎక్కడికి వెళ్ళుంటుంది? సర్వశక్తిమంతుడు కారణ జన్ముడైన నాగోజీ బాబాకి తెలియాలి. మనకేం తెలిసే, సామాన్య మానవులం. కానీ నా మనసులో ఒకే ఒక కోరిక ఉంది వత్సల.